గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చచ్చిపోయింది ఆ రోజు. ఇగో ఇది ఫోటో ఇది. మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా. గతంలో పుట్టంగండి రిజర్వాయర్ ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు బయటకు పోతే వెంటనే బంద్ చేసినారు కదా. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆనాడు దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వలిగిపోయి నీళ్లు గాలిలోకి ఎగిరినాయి, ఆకాశంలోకి ఎగిరినాయి. దాన్ని రెక్టిఫై చేయలేదా? తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి. ఇప్పుడు మనసొంటోళ్ళం అందరం చదువుకున్న వాళ్ళం. నువ్వు పంజగుట్ట ఫ్లైఓవర్ని రిఫర్ చేసుకుంటా 21 మంది 22 మంది చచ్చిపోయినాను అన్నాడు. అది నోరా మోరా? అదే సులభ్ కాంప్లెక్స్ కంటే దరిద్రం తయారైంది. అది అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పుడే, అసెంబ్లీ బయటకు వచ్చి అబద్ధాలు చెప్పుడే, ప్రజల ముందుకు పోయి అబద్ధాలు చెప్పుడే. మీ బతుకులకు నిజాలు చెప్పుడు రాదా? పంజగుట్ట ఫ్లైఓవర్ కూలింది అన్నప్పుడు ఈరోజు సెర్చ్ చేసి నువ్వు న్యూస్ చూసుకున్నా అరే చనిపోయింది ఇద్దరు, కాదని మేము అంటలే. కమిటీ వేసిర్రు, చర్యలు తీసుకున్నారు. కానీ నీ సంగతి ఏంటిది? వరదలు వస్తాయి, ఫస్ట్ ఏమో వదిలిపెడితేనేమో కట్టలు తెగిపోయినాయి, వరదలు వస్తేనేమో పంపులు మునిగిపోయినాయి, తర్వాత పనికి రాకుండా కాళేశ్వరం అనేటటువంటిది అంటే మేడిగడ్డ కాడ కుంగి కులిపోయి ఈరోజు పనికి రాకుండా పోయింది కదా. అంతేకాదు, అంతేందుకు బయోడైవర్సిటీ పార్క్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఏదైతే అప్పుడు కారు ఫ్లైట్లకి కింద పడితే ఒక మహిళ కూడా చనిపోయినటువంటిది ఉండే. తర్వాత కమిటీ వేసిర్రు, విచారణ చేస్తే అదొక డిజైన్ ఫెయిల్యూర్ అని చెప్పిర్రు. మీరా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి? మన సొమ్ము, తెలంగాణ సొమ్ము, ఇటు నీటి వాటాలు నువ్వు కొట్లాడవు, నువ్వు కమిషన్ల కోసం కకృతి పడి లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులో నిలబడవు. ఎవరి కోసం నువ్వు చేసినావు? నిజాలను ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేక హరీష్ రావు ఈరోజు తోక ముడిచి అబద్ధాలకి ఈరోజు పూనుకున్నాడు.